హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ పాఠశాల. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ యొక్క వీడియోస్ చూస్తున్నట్లయితే ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది. ఆ సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ మీద ట్యాప్ చేసి ఆల్ మీద నొక్కండి. దీని ద్వారా ఎప్పటికప్పుడు మన ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ అనేది మీరు మీ మొబైల్లో పొందగలరు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో తెలంగాణలోని పేద ప్రజలకైతే ఒక గుడ్ న్యూస్ ఫ్రెండ్స్. ఇవాళ 27 ఫిబ్రవరి రోజున రెండు గ్యారంటీలను అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసింది. ఒకటి మహాలక్ష్మి పేరుతో మనకు గ్యాస్ సిలిండర్గా దాంతోపాటు గృహజ్యోతి స్కీమ్ ఉంది కదా, ఈ రెండు స్కీములను అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసింది. దానికి సంబంధించిన గైడ్ లైన్స్ కూడా ఇవాళ రిలీజ్ చేసింది ఫ్రెండ్స్. దానికి సంబంధించి మీకు ఇక్కడ చూడండి, ట్విట్టర్లో ఆల్రెడీ దీనికి సంబంధించి మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సచివాలయంలో మరో 2 గ్యారంటీలను అమలు చేసిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఉంది. ఇందులో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అండ్ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ఉంది. ఇక్కడ చూడండి, ఫొటోస్ కూడా మీకు కనిపిస్తాయి. సో ఫ్రెండ్స్, మీరు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటికి సంబంధించిన గైడ్ లైన్స్ అయితే ముఖ్యంగా తెలుసుకోండి. ఈ వీడియోని అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి ప్రతి ఒక్కరికైతే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా తప్పుడు ఇన్ఫర్మేషన్ బయట వెళ్తుంది. సో అలాంటి ఇన్ఫర్మేషన్ కాకుండా నేను అఫిషియల్ ఇన్ఫర్మేషన్ మీకు చూపిస్తాను. జీవోలో అయితే గవర్నమెంట్ రిలీజ్ చేసింది ఫ్రెండ్స్. ప్రతి జీవో రిలీజ్ చేసింది ఏ స్కీమ్కైనా. సో దానికి సంబంధించిన జీవోలు అయితే గవర్నమెంట్ అయితే రిలీజ్ చేసింది. ఆ జీవోలో ఏముందో మీకు యాజ్ డీజ్గా మీకు చెప్తాను. ఏదైతే మనకు లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మనకు డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన పేరుతో విలేజ్లలో మనకు మీటింగ్స్ అయితే అరేంజ్ చేసి దాంట్లో అక్కడ ప్రజాపాలన అప్లికేషన్ స్వీకరించింది కదా. స్వీకరించినప్పుడు ఏంటంటే మీ డేటాను కలెక్ట్ చేసిన విషయం మన అందరికీ తెలిసిందే. ఆ డేటాలో ఏంటంటే మహాలక్ష్మి స్కీమ్ పేరుతో మనకు ఎల్పిజి మనకు ఏంటంటే కన్జ్యూమర్ నెంబర్ తీసుకుంది. అండ్ ఆల్సో మనకు కరెంట్ బిల్ కూడా ఆ రోజు తీసుకుంది. అలాగే మన ఆధార్ నెంబర్ అయితే ఇది కూడా తీసుకుంది కదా. సో ఈ డీటెయిల్స్ ద్వారానే మనకు ఇప్పుడు ఈ స్కీమ్ అయితే వర్తించబోతుంది. ఇక్కడ మెన్షన్ చేసిన ప్రకారం చూడండి, ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మీకు ఏంటంటే ఇది మహాలక్ష్మి స్కీమ్ గురించి ఫ్రెండ్స్. ఇది ప్రస్తుతానికి నేను చెప్పబోయేది మహాలక్ష్మి ఎల్పిజి స్కీమ్ గురించి. ఇప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏంటంటే దే షుడ్ హ్యావ్ అప్లైడ్ ఫర్ సబ్సిడైజ్డ్ సిలిండర్ త్రూ ప్రజాపాలన అప్లికేషన్. అంటే ప్రజాపాలన అప్లికేషన్లో అప్లికేషన్ పెట్టుకోవాలి. దే షుడ్ బి వైట్ రేషన్ కార్డ్ హోల్డర్స్ ఇన్ తెలంగాణ. వైట్ రేషన్ కార్డు ఉన్న వ్యక్తులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. దే షుడ్ హ్యావ్ యాక్టివ్ డొమెస్టిక్ ఎల్పిజి కనెక్షన్ ఇన్ దేర్ నేమ్. అంటే వాళ్ళ పేరు మీద ఖచ్చితంగా ఎల్పిజి కనెక్షన్ అయితే ఉండాలి. సో ఈ 3 అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇదే 3 క్రైటీరియా. సో వీళ్ళకి ఎలా అంటే పేమెంట్ వచ్చేసి మీకు ఇక్కడ ఉంది. ఎల్పిజి సిలిండర్ విచ్ కెన్ బి అవైలబుల్ బై ద కన్జ్యూమర్స్ విల్ బి లిమిటెడ్ టు యావరేజ్ దేర్ లాస్ట్ 3 years కన్జంప్షన్. అంటే మీరు గత 3 సంవత్సరాల్లో వాడిన సిలిండర్లను తీసుకొని, సో మోస్ట్లీ ఇప్పుడు సపోజ్ సంవత్సరానికి 12 వాడారు అనుకో, లాస్ట్ 3 years అంటే 36 కదా, బై 3 years 12 వస్తుంది. అంటే మీకు 12 గ్యాస్ సిలిండర్ వరకు 500 రూపాయలకే వస్తాయి ఫ్రెండ్స్. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎక్స్ట్రా అయితే రావు. అంటే లాస్ట్ 3 yearsలో మీరు వాడిన గ్యాస్ సిలిండర్ని బట్టే ఇప్పుడు మీకు సిలిండర్లకు మాత్రం సబ్సిడైజ్ అమౌంట్ అయితే వస్తుంది. మిగతా ఎక్స్ట్రా దానికి మాత్రం రావు. ఇక్కడ మీరు పేర్కొన్న సమాచారం అదే ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇక్కడ మీకు ఆ సబ్సిడైజ్ అమౌంట్ ఏంటంటే మీకు ఆయిల్ కంపెనీలు ఏదైతే హెచ్పి గ్యాస్ కానీ, భారత్ గ్యాస్ కానీ, ఇండియన్ గ్యాస్ ఉంటాయి కదా, అవి మీకు చెల్లిస్తాయి. వాళ్ళకు గవర్నమెంట్ చెల్లిస్తుంది. ఇందులో అదే ఉంది. సో ఇంకా మిగతా ఏంటంటే ఈ స్కీమ్ని ఎవరు ఫాలోఅప్ చేసుకోవాలంటే ఇది కలెక్టరేట్స్కి అయితే ఆర్డర్స్ ఇచ్చింది. ఇక్కడ అదే ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. అది ఫ్రెష్గా ఇవాళ డేట్ ఇచ్చారు. సో చూసుకోండి 27. సో జీవోలో పేర్కొన్న ప్రకారం సింపుల్ ఫ్రెండ్స్. ఇక్కడ మీకు డిస్ప్లే మీద కనబడితే ఏం లేదు. జస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ మీరు ప్రజాపాలన అప్లికేషన్లో అప్లై చేసుకోవాలి. మీ పేరు మీద ఎల్పిజి గ్యాస్ ఉండాలి అండ్ మీకు వైట్ రేషన్ కార్డు ఉండాలి. ఈ 3 కండిషన్స్ మాత్రం ఖచ్చితంగా ఎలిజిబుల్ అయితే మాత్రమే మీకు ఈ సబ్సిడైజ్డ్ అమౌంట్కి మాత్రమే ఎల్పిజి వస్తుంది. అంటే 500 రూపాయలకే ఎల్పిజి గ్యాస్ సిలిండర్ అయితే వస్తుంది. ఇది మహాలక్ష్మి స్కీమ్ ఫ్రెండ్స్. అంటే 6 గ్యారంటీలో ఇది ఒక గ్యారంటీ. ఇంకొక గ్యారంటీ వచ్చేసి గృహజ్యోతి స్కీమ్ కదా, అంటే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అన్నారు కదా. దానికి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా గవర్నమెంట్ రిలీజ్ చేసింది. వాటిని కూడా మీకు చూపిస్తాను. సో చూడండి, ఇది గృహజ్యోతి స్కీమ్ సంబంధించింది ఫ్రెండ్స్. ఇక్కడ మీకు పేర్కొన్న ప్రకారం ఏంటంటే ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకోండి. ఈచ్ హౌస్ హోల్డ్ కవర్ అండర్ ది స్కీమ్ విల్ బి ఎలిజిబుల్ ఫర్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ అప్ టు 200 యూనిట్స్ ఆఫ్ డొమెస్టిక్ కన్జంప్షన్ పర్ మంత్ ఫర్ 1 సర్వీస్ కనెక్షన్. అంటే ఒక సర్వీస్కి 200 యూనిట్ల వరకు మాత్రం కన్జ్యూమ్ చేసిన వాళ్ళకి మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది. అంటే 200 యూనిట్ల లోపు మీరు కరెంటు వాడితే మీకు ఉచితంగా విద్యుత్ ఇస్తారు. గృహజ్యోతి అప్లికేషన్ రిసీవ్డ్ త్రూ ప్రజాపాలన త్రూ అప్రూవ్డ్ ఛానల్ ఎంటర్ ప్రజాపాలన పోర్టల్ హ్యావింగ్ డీటెయిల్స్ వాల్డ్
ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ అంటే మీరు ప్రజాపాలన అప్లికేషన్ సమయంలో మీరు వైట్ రేషన్ కార్డు ఇచ్చి ఉండాలి. అలాగే మీకు దానికి ఆధార్ కార్డు కూడా లింక్ అయి ఉండాలి. ఇంకోటి గ్యాస్ సిలిండర్ కూడా సేమ్ ఫ్రెండ్స్, ఆధార్ కార్డు లింక్ అయి ఉంటే మాత్రమే మీకు అది వర్తిస్తుంది, లేకపోతే రాదు. ఇక్కడ కూడా అదే ఉంది, ఖచ్చితంగా మీ వైట్ రేషన్ కార్డుకి ఆధార్ కార్డు అయితే లింక్ అయి ఉండాలి. అది ఆల్రెడీ ఏంటంటే మనకు ప్రీవియస్గా మేము ఒక డేట్ ఇచ్చింది, ఆ డేట్లో ఇప్పుడు అయిపోయింది ఫ్రెండ్స్, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈచ్ ఎలిజిబుల్ హౌస్ హోల్డ్ whose consumption for a particular month is up to 200 units will receive a zero bill for that month. ఎవరైతే 200 యూనిట్స్ లోపు మీకు కరెంట్ వాడితే వాళ్ళకు జీరో బిల్ అనే ఒక కొత్త బిల్ అయితే వస్తుంది. సో ఈ 3 కండిషన్స్ ఏం లేదు ఫ్రెండ్స్, ప్రజాపాలన అప్లికేషన్లో మీరైతే ఖచ్చితంగా మీరు అప్లై చేసుకొని ఉండాలి. అండ్ మీ ఏదైతే కరెంట్ బిల్ ఉంది కదా, కరెంట్ బిల్ సమయంలో మీరు ఇచ్చిన వైట్ రేషన్ కార్డు ఉంది కదా, ఆ వైట్ రేషన్ కార్డుకి ఖచ్చితంగా ఆధార్ కార్డు అయితే లింక్ అయి ఉండాలి. సో ఇంకొకటి వచ్చేసి మీరు 200 యూనిట్స్ లోపు కరెంటు వాడైతే ఉండాలి. ఈ 3 కండిషన్స్ మాత్రం ఇక్కడ ఉన్నాయి. సేమ్ అక్కడ కూడా కొన్ని వేరే ఉన్నా కానీ కొద్దిగా అటే సేమే ఉన్నాయి. అంటే వైట్ రేషన్ కార్డు అడిగారు, మనకేంటంటే రేషన్ కార్డుకి రేషన్ కార్డు ఉండాలన్నారు, అండ్ ఆల్సో గ్యాస్. సో ఇక్కడ మహిళలు ఇదనే ఎక్కడైతే మెన్షన్ చేయలేదు, అందుకోసం చెప్తున్నాను. ఎక్కడ మీకు అంటే పర్టికులర్గా ఓన్లీ ఫర్ మహిళ అని అయితే ఇక్కడ మెన్షన్ చేయలేదు ఫ్రెండ్స్. సో అది మాత్రం మీరు కంగారు పడద్దు, అంటే బయట ఇన్ఫర్మేషన్ ఫాల్స్గా అయితే వెళ్తుంది. సో ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ ఆర్డర్స్ కాబట్టి సేమ్ మీకు చూపిస్తున్నాను. సో ఇవి మీకు సంబంధించి నేను చెప్పాల్సుకుంది ఫ్రెండ్స్, అంటే మీకు ఈజీగా అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు అర్థం కాకపోతే కింద కామెంట్ చేయండి, మీకు చెప్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ప్రతి ఒక్కరికి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే బయట ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అయితే వెళ్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చెప్పినవన్నీ గవర్నమెంట్ ఆర్డర్స్, సో ఆర్డర్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు చెప్పాను. సో అవే వాటిని మాత్రమే పరిగణించండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఈ ట్విట్టర్ పేజ్ని అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్, తెలంగాణ సీఎంఓ అని. ఇక్కడ గవర్నమెంట్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్.